హలో ఫ్రెండ్స్, అందరికీ రిచ్ అవ్వాలని ఉంటుంది కదా. మరి రిచ్ అవ్వాలంటే మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది కదా. మరి ఇక్కడ జేపాల్ గెట్టి గారు 1909లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కారు. ఎందుకో తెలుసా? ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అండి ఆయన. అది ఎలా అయ్యారు ఏంటి అండ్ ఇంకా అవ్వాలి అనుకుంటే మనకి 3 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పారు. అదేంటో మీరు ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫస్ట్ పాయింట్, ఏ జాబ్లో అయినా ప్రొఫెషన్లో అయినా రిచ్ ఎవ్వరూ అవ్వలేరు. ఖచ్చితంగా రిచ్ అవ్వాలంటే అది బిజినెస్ అయ్యే ఉండాలి, బిజినెస్ చేస్తూనే ఉండాలి అని చెప్పారండి. అండ్ సెకండ్ పాయింట్, ఆ బిజినెస్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమబుల్ గూడ్స్ అయ్యే ఉండాలి, అది రోజువారీ సరుకులకి సంబంధించి ఉండాలి అని చెప్పారు. ఈ 2 పాయింట్స్ అందరూ చేస్తున్నారు, కానీ ఈ థర్డ్ పాయింట్ని చాలామంది చేయట్లేదు. దీనివల్లే బాగా రిచ్ అవుతారు అని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఆ థర్డ్ పాయింట్ ఏంటంటే, మన సక్సెస్ మీద మాత్రమే మనం డిపెండ్ అవ్వకూడదు, మన స్కిల్స్ మీద మాత్రమే మనం డిపెండ్ అవ్వకూడదు, కానీ ఎదుటి వాళ్ళ స్కిల్ వల్ల కూడా డిపెండ్ అయ్యి ఉంటే ఆ బిజినెస్లో మనం ఈజీగా రిచ్ అవుతాం. దాన్నే పవర్ ఆఫ్ డూప్లికేబుల్ అంటారు. దీని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. పవర్ ఆఫ్ డూప్లికేషన్ చూడండి. ఒక పర్సన్ 100% పని ఎంతో కష్టపడి ఆ 24 గంటలే చేస్తే వచ్చే అవుట్పుట్ కంటే 100 మంది పర్సన్స్ 1% చేస్తే ఆ 24 గంటల్లో చేసే అవుట్పుట్ చాలా ఉంటుంది. ఇంకా డీటెయిల్గా కావాలా అంటే, మనం ఒక మనిషిని చూసుకుంటే అక్కడ టమాటాలు, ఆ కూరగాయలు అన్నిటినీ అమ్ముతున్నాడు. అతను ఒక్కడే అమ్ముతున్నాడు. అతని టైంలో 24 గంటలు ఎంత అమ్ముకెళ్తాడో అంతే తనకు వచ్చే జీతం. అదే అంబానీ గారిని చూస్తే రిలయన్స్ ఫ్రెష్ అని పెట్టేసి ఇవన్నీ ఇక్కడ అమ్మించి కొంతమంది మనుషులు పెట్టారు. అక్కడ అంతమంది మనుషులు ఉన్నారు, అంత టైం తీసుకుంటున్నారు. అదే టైం, అదే 24 గంటల్లో అంతమంది మనుషులు ఉన్నారు, కానీ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. అర్థమైందా? ఇంకా డీటెయిల్గా చెప్పనా? ఒక బార్బర్ని తీసుకుంటే ఒక బార్బర్ దగ్గరికి 100 మంది ఒకేసారి వచ్చారండి. మరి ఆ 100 మందికి బార్బర్ ఎంతసేపు చేయగలుగుతాడు? ముందు ఒకడికి అయ్యాక ఇంకొకరికి చేస్తాడు. సో ఈలోపు విసుకొచ్చి వేరొకరు వెళ్ళిపోతారు కదా. ఈ ప్రాబ్లమ్ని, ఈ ట్రిక్ని తెలుసుకొని జావడ్ హబీబ్ అనే ఆయన పవర్ ఆఫ్ డూప్లికేషన్ ద్వారా కొన్ని క్రియేట్ చేసేసి సేమ్ అలానే డూప్లికేబుల్ చేసి కొంతమంది బార్బర్స్ని పెట్టేశాడు. ఆ బార్బర్స్ 100 మంది బార్బర్స్కి కూడా, 100 మంది మనుషులకు కూడా ఆ బార్బర్స్ చేయగలరు కదా. సో ఆ ఇన్కమ్ అనేది ఈయనకి వచ్చేస్తుంది కదా. అండ్ ఇదంతా చెప్పగానే డాక్టర్స్కే వస్తుంది అని అనుకోకండి. డాక్టర్స్ కూడా కరోనా టైంలో ఎఫెక్ట్ అయ్యారు. ఆ కరోనా వాళ్ళ ఫ్యామిలీకి రావడం వల్ల వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది లాస్ అయింది. ఇలాంటి ప్రాబ్లమ్ని తెలుసుకొని డాక్టర్ బాత్రాస్ గారు కూడా పవర్ ఆఫ్ డూప్లికేషన్ చేశారు. ఇది మన లైవ్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే రమేష్ హాస్పిటల్స్లో మన ఎవ్వరికీ రమేష్ గారు ఎలా ఉంటారో తెలీదు, ఎక్కడుంటారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. ఎక్కడో వీఐపీ పేషెంట్స్కి మాత్రమే ఆయన వస్తారు, కానీ ఆయనకి మాత్రం ఇన్కమ్ వెళ్ళిపోతుంది. ఎందుకు? పవర్ ఆఫ్ డూప్లికేషన్. సో ఫ్రెండ్స్, మీరు నిజంగా మనీ ఎర్న్ చేసుకోవాలి అని అనుకుంటే అది పవర్ ఆఫ్ డూప్లికేషన్ ద్వారా అని ఆలోచించండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇక ముందు కూడా బాగా డెవలప్ అవుతున్నది, ఎప్పుడూ డెవలప్ అయ్యేదే. దీనిలో మీరు జాయిన్ అనుకుంటున్నారా? నాతో పాటు మీ చేతులు కలపాలనుకుంటున్నారా? మీ డ్రీమ్స్ని త్వరగా సక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే నాకు కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ 9398559210. థ్యాంక్ యూ.